మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ముందుగా అందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు భూమానంద స్వామి గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. జై శ్రీరామమ్మ. గురుగారు, మీకు కూడా ముందుగా ఉగాది శుభాకాంక్షలు అండి. అందరికీ పరాభవ నవ సంవత్సర శుభాకాంక్షలు. కుంభరాశి వారికి పరాభవ నవ సంవత్సర శుభాశిస్తులు, శుభాకాంక్షలు. మరి ద్వాదశ రాశిలో అయినా మీరు అన్నట్టుగానే కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుందంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటారు? అదే విధంగా మరి ఈ సంవత్సరం నవగ్రహాల ఫలితాలు ఈ రాశిపై ఎలా ఉంటాయంటారు? కుంభరాశి వారికి స్థిర రాశి. స్థిర రాశి కాబట్టి బుద్ధి స్థిరంగా ఉంటుంది, మేధస్సు స్థిరంగా ఉంటుంది. చాలా బాగుంటుంది ఈ పరాభవ నవ సంవత్సరం లోపల. పంచమ స్థానం లోపల గురువు ఉంటాడు కాబట్టి ఆయన శుభాలనే ఇస్తాడు తప్పకుండా. వీళ్ళ స్వభావం ఎలా ఉంటుందంటారు? వీరి స్వభావము మృదు స్వభావము. గొడవలకు కానీ పోవడు, గొడవలకు తావిచ్చేటువంటి ఆస్కారం మాత్రం లేదు. మానసికంగా శుభాలను ఇచ్చేటువంటి స్వభావం ఈ మహానుభావుడు. విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? మరి విద్యార్థులకు చాలా అద్భుతంగా ఉంటుంది. విద్యార్థులు రాణించేటువంటి ఆస్కారం మాత్రం ఉంటుంది. ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుంది? ఉద్యోగ వ్యక్తుల వాళ్ళకే బాగుంటుంది. వ్యాపార రంగం వారికంటే ఉద్యోగస్తులకే శుభాలను ఇస్తారు. ఉద్యోగం ఏదైనా మారాలనుకుంటే మారొచ్చా? ఉద్యోగం మారకుండా ఉండడమే మంచిది. ఉన్నది పట్టుకొని నడవడమే మంచిది. దీనికంటే మంచి ప్రమోషన్స్ వస్తే వెళ్ళకూడదు అంటారా? ప్రమోషన్స్ వస్తేనే వెళ్ళాలి, ప్రమోషన్ కోసం ప్రాకులాడకూడదు. అది మన వరకు వస్తే మనం వెళ్ళొచ్చు. మన వరకు వస్తేనే వెళ్ళాలి. ఉన్నదాన్ని వదిలిపెట్టి మాత్రం వెళ్ళే ప్రసక్తి మాత్రం లేదు. వివాహ యోగం ఉందంటారా? పంచమ స్థానం లోపల గురువు ఉన్నాడు కాబట్టి ప్రేమ వివాహాలు కానీ, పెద్దలు కూర్చున్న వివాహాలు కానీ తప్పకుండా జరుగుతాయి. గురుబలంతో చేసుకోవచ్చా, రవి బలంతో చేసుకోవచ్చా? గురుబలం ఉన్నది కదా బేటి. గురుబలం ఉండగా రవి బలం ఉంటే కూడా మంచిదే. అంటే మీరు ఇది వరకు కొన్ని రాశులకు చెప్పారు కదా, గురు కాకుండా రవి బలంతో. గురుబలం లేకపోతేనే రవి బలానికి మనం ముందడిగేయాలి. గురుబలం వివాహానికి గురుబలమే శుభము. గురుబలం లేకపోతే రవి బలం శుభమే. అంటే రవి కంటే గురుబలం మంచిది అంటున్నారు. రవి మంచి ఆయన్నే, గురు మంచి ఆయన్నే. అన్ని గ్రహాలు మంచోళ్ళే, మన మనసు మంచిగా ఉండాలి. మరి సంతాన యోగం ఉందంటారు? సంతాన యోగం తప్పకుండా ఉన్నది కుంభరాశి వారికి. కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు ఈ సంవత్సరంలో? కుటుంబం లోపల ఎవరు ఘర్షణ పడ్డా వీళ్ళు మౌనంగానే ఉంటారు, వీళ్ళు మృదు స్వభావంగానే ఉంటారు. కాబట్టి కుటుంబ పరంగా ఎటువంటి గొడవలు మాత్రం లేవు, తావివ్వరు. సినీ కళాకారులకు ఎలా ఉంటుందంటారు? సినీ కళాకారులకు చాలా అద్భుతంగా ప్రయత్నాలు వస్తాయి ఈ సంవత్సరం. పరిగెత్తకూడదు, వచ్చిన కాడనే ఉండాలి. పరిగెత్తితే ఫెయిల్ అవుతారు, వచ్చిన కాడ ఉంటే పాస్ అవుతారు. అంటే అవకాశాల కోసం చూడొద్దు అంటారా? అవకాశాల కోసం చూడకూడదు, అవకాశాలు వాటంతట అవే రావాలి. మరి రాజకీయ రంగంలో ఉన్న వారికి? రాజకీయ రంగం లోపల ఉన్న వారు కూడా రాణిస్తారు. స్వస్థానం లోపల రాహు ఉన్నాడు కదా, రాహు ఉన్నప్పుడు దుర్గను పూజించాలి. గ్రహాలన్నిటికంటే బలవంతుడు రాహువు. రాహు చెడ్డ స్థానం లోపల ఉన్నప్పుడు దుర్గను పూజించాలి. అది అన్ని గ్రహాల కంటే బలవంతుడు రాహువు. గ్రహాలన్నీ మంచియే, గ్రహాలు ఎవ్వరు చెడ్డోళ్ళు కాదు. మన మనసు మంచిదైతే అందరు మంచోళ్ళు అవుతారు, మన నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. అది గృహయోగం, వాహన యోగం ఉందంటారా? పంచమ స్థానం లోపల గురువు ఉన్నాడు. గృహయోగం ఉన్నది, వాహన యోగం ఉన్నది, ధనయోగం ఉన్నది. పరిగెత్తకూడదు వాటి కోసం, అవే రావాలా. ధనం కోసం పరిగెత్తకూడదు, అవే రావాలా. పెట్టుబడులు పెట్టొచ్చు అంటారు? పెట్టుబడులు పెట్టొచ్చు, ఏ పెట్టుబడులైనా. ఏ పెట్టుబడులైనా పెట్టొచ్చు. అప్పు చేయకూడదు. వీళ్ళు పెట్టుబడి పెట్టే విషయంలో అప్పు చేయకూడదు. మంగళవారం శనివారం ఏ రాశి వారు కూడా అప్పు చేయకూడదు. మంగళవారం శనివారం ఏ రాశి వారు అప్పు చేసినా అది కోర్టుల పాలవుతుంది. ఏ రాశి వారైనా కానీ మంగళవారం శనివారం అప్పు చేయకూడదు. శనివారం ఎందుకు చేయకూడదు? శాస్త్రం చెప్పింది అది. మంగళవారం అంటే కొంతమంది అంటూ ఉంటారు చేయకూడదు. మంగళవారం కట్టాలో వానికి ఇచ్చి రావాలి, అప్పులోనికి ఇచ్చి రావాలి. అప్పు పుట్టడం కూడా దరిద్రమే. అప్పు పుట్టడం కూడా దరిద్రమే. ఇప్పుడు ఎవరైనా ఈఎంఐలు కట్టడం కానీ కొత్తగా బండిలు తీసుకుంటుంటారు కదా, మరి వాళ్ళు ఇట్లాంటి మంగళవారం పూట కొత్త మంగళవారం శనివారం కొనకూడదు, కట్టకూడదు. మంగళవారం కట్టవచ్చు, కొనకూడదు. మంగళవారం శనివారం ఇనుప వస్తువులు అసలే కొనకూడదు. మరి ఆరోగ్య పరంగా ఎలా ఉంటుందంటారు? ఆరోగ్య పరంగా వీరికి అనారోగ్యాలు అంటూ ఉండనే ఉండవు. స్థిర రాశి కదా, బుద్ధి స్థిరంగా ఉంటుంది.
బుద్ధి స్థిరంగా ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ధనం తక్కువగా ఉంటుంది, ఆరోగ్యం బాగానే ఉంటుంది వీళ్ళకు. రైతులకు ఎలా ఉంటుందంటారు? రైతులు చాలా అద్భుతంగా రాణిస్తారు పరాభావం సంవత్సరంలో, పంటలు బాగా పండిస్తారా? అద్భుతంగా పండుతాయి. విదేశాలకు వెళ్తారా? విదేశాలకు తప్పకుండా వెళ్ళేటువంటి అవకాశం ఉన్నది. ఉద్యోగ విషయంలోనే, వ్యాపార రంగంలో కాకుండా ఉద్యోగ రంగంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. జాగ్రత్తగా ఉండాలి. మరి ఈ సంవత్సరంలో వీరికి ఏం కలిసి వస్తుందంటారు? బాగా ఉద్యోగాలు కలిసి వస్తాయి, ఆరోగ్యాలు కలిసి వస్తాయి. వ్యాపారాలు తక్కువగా చేస్తేనే మంచిది. అంటే వ్యాపారాల కంటే ఉద్యోగ రంగం లోపల ఉన్నటువంటి వాళ్ళే రాణిస్తారు. గురుగారు, ఎవరైతే మరి సంవత్సరం నుంచి, గత సంవత్సరం నుంచి కోర్టు కేసులని, కుటుంబంలో కలహాలని బాధపడుతూ ఉంటారు కదా, మరి కుంభరాశి వారికి ఈ సంవత్సరం కోర్టు కేసులు తప్పకుండా పోయేటువంటి ఆస్కారం ఉంటుంది. స్థిర రాశి కదా, బుద్ధి స్థిరంగా ఉంటది కాబట్టి కోర్టు కేసులు అనేవి పోతుంటాయి. దేని పట్ల జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది అంటారు? ధన విషయం లోపల, పెట్టుబడులు పెట్టే వ్యవహారం లోపల వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే అప్పు చేసి పెట్టుబడులు పెట్టద్దు. అప్పు చేసి పెట్టుబడులు పెట్టే విషయం లోపల వీళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అప్పు చేయనేకూడదు కుంభరాశి వారు అసలు. ఆర్థిక పరంగా ఎలా ఉంటుంది? ఆర్థిక పరంగా అద్భుతంగా రాణిస్తారు వీరు, ఉద్యోగ పరంగా రాణిస్తారు, ఆర్థిక పరంగా రాణిస్తారు. మరి ఆర్థిక పరంగా బాగున్నప్పుడు పెట్టుబడులు పెట్టొచ్చు కదా. పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కుంభరాశి వారికి. మరి ప్రథమార్థం బాగుంటుందంటారా, ద్వితీయార్థం బాగుంటుంది? పూర్తి అర్థం బాగానే ఉంటుంది, పూర్తి సంవత్సరం బాగానే ఉంటుంది. వీరు గవర్నమెంట్ జాబ్స్ కోసం చూస్తుంటారు కదా. గవర్నమెంట్ జాబ్స్ వాటంతట అవే వస్తాయి, వీళ్ళని వెతుక్కుంటూ. వీళ్ళు పోకూడదు. మరి వీళ్ళ స్వభావం ఎలా ఉంటుంది అసలు? మృదు స్వభావము, స్థిరత్వము, ఎప్పుడు స్థిరంగానే ఉంటుండ్రు. ఆవేశపడి పనులు చేయరు వీరు. మెల్లిగా ఆలోచించి చేస్తారా? మెల్లిగా ఆలోచించే చేస్తారు. ఆలోచన విధానమే వీరికి ఎక్కువగా ఉంటుంది, ఆవేశం వీరికి తక్కువగా ఉంటుంది. కుటుంబం పట్ల వీరు ఎలా ఉంటే బాగుంటుంది అంటారు కుంభరాశి వారు? కుటుంబం పట్ల మృదు స్వభావంతో ఉంటారు వీళ్ళు. ఉంటే బాగుంటుంది అంటారా? మృదు స్వభావంతో ఉంటేనే బాగుంటుంది. కుటుంబం పట్ల మృదు స్వభావంతో ఉంటారు, సమాజం పట్ల మృదు స్వభావంతో ఉంటారు, వ్యవహారం పట్ల కూడా మృదువుగానే ఉంటారు. గురుగారు, నార్మల్ గా చూసుకుంటే ఈ కుంభరాశి వారికి ఏ ఏజ్ లో, అంటే ఏ వయసు వచ్చినప్పుడు వీళ్ళకి బాగుంటుంది అంటారు? ఈ వయసు వచ్చాక వీళ్ళకి కలిసి వస్తుంది, ఈ వయసు వచ్చాక కలిసి వచ్చిందని అంటుంటారు కదా. కుంభరాశి వారికి ఏ వయసు వస్తే బాగుంటుంది? 40 సంవత్సరాల తర్వాత వీరి లైఫ్ స్థిరత్వంగా వస్తుంది. 40 సంవత్సరాల వరకు అంటే అప్పటి వరకు పోరాటమేనా? మరి పోరాటం అన్నారు కాబట్టి ఈ సంవత్సరంలో కుంభరాశి వారికి రాజయోగం అంటారా, పోరాటం అంటారా? 40 సంవత్సరాలు దాటిన తర్వాత రాజయోగము, 40 సంవత్సరాల లోపల పోరాటము. ఇంకా పోరాటం చేస్తూనే ఉండాలి 40 సంవత్సరాల వరకు. ఎవరికైతే 40 సంవత్సరాలు దాటారో వారికి హ్యాపీగా ఉంటున్నారు. మరి ఓవరాల్ గా అంతా బాగుండాలంటే ఈ సంవత్సరం అంతా ఏ దైవాన్ని పూజించవచ్చు అంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు? వీళ్ళు దక్షిణామూర్తిని పూజించాలి. శివయ్య దక్షిణామూర్తి విగ్రహాన్ని పూజించాలి. శివయ్య విగ్రహం కంటే దక్షిణామూర్తి విగ్రహాన్ని పూజించాలి. దాన్ని పూజించడం వల్ల వీరు స్థిరత్వంగా ఎదిగేటువంటి ఆస్కారం మాత్రం ఉంటుంది. గురుగారు, మొత్తం మీద ఈ సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. జై శ్రీరామ్.